ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ శ్రీరామచంద్రుడిని అలాగే లలితా పరమేశ్వరుని అయితే వేడుకుందాము. ముందుగా మీకందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకి అమావాస్య నుండి కొత్త అమావాస్య నుండి మనము అమ్మవారి పూజ చేసుకుంటాం కదా. అలాగే మరుసటి రోజు మనకి ఉగాది పండగ. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజులు మనకి వసంత నవరాత్రులు. ఈ చైత్ర మాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు జరుపుకునే వసంత నవరాత్రులు 9 రోజుల పాటు మనము లలితా పరమేశ్వరుణ్ణి పూజించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ 9 రోజులు కూడా విశేషమైన పర్వదినాలు. రోజు ఉదయము సాయంకాలం కూడా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు స్నానానంతరము మనము దీపాన్ని వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ పూలతో అర్చన చేసి మనము లలితా సహస్రనామ పారాయణం చేసి నైవేద్యం సమర్పించుకుంటే మనకి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అమ్మ మనల్ని చల్లగా చూసుకుంటారు. అయితే ఈ 9 రోజులు కూడా మనము నిత్య పూజలాగైనా చేసుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉంటే ఎక్కువ నియమాలు ఉంటాయి. వాటికి కలశము ఉంటే మనం వేరే నియమాలన్నీ పాటించాలి. కలశం పెట్టుకొని అయినా చేయొచ్చు, లేదు నిత్య పూజ మాదిరిగా అయినా మనం చేసుకోవచ్చు. అలాగే ఇది అమావాస్య ముందు రోజు అమ్మవారికి ఉపారము అలాగే మంగళ ద్రవ్యాలు చీర అవి చూపించి ఇది కొత్త అమావాస్య రోజు పూజ అనమాట. తర్వాత ఉగాది రోజు కూడా మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అది ఉగాది రోజు పూజ. ప్రతిరోజు ఉదయము లేదా సాయంకాలం మనము 2 పూటల అయినా సరే అమ్మవారి ఫోటోను అలంకరించి దీపం వెలిగించి మనము పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి మరువము మల్లెపూలు ఉంటే చాలా మంచిది, లేదంటే మనకి ఏ పూలు దొరికితే ఆ పూలతో అయితే మనము అమ్మవారిని ఈ 9 రోజులు పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే నైవేద్యము పళ్ళు బెల్లం లేదా పాయసం వంటి నైవేద్యాలను అయితే సమర్పించుకోవచ్చు. ఏది లేకపోతే మనము బెల్లం నైవేద్యం పెట్టైనా సరే పూజ చేసుకోవచ్చు, లేదంటే గుడాన్నము అంటే బెల్లం పరమాన్నము కూడా చేసి పూజ అయితే మనము చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు లలిత సహస్రనామాలు, దుర్గా సప్తశతి లేదా లలిత అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇది 9 రోజులు ప్రత్యేకంగా మనము ఈ పూజ అమ్మవారిని ఇలాగా పీఠం అది పెట్టుకొని కలశం ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకొని అమ్మవారికి 2 పూటల దీపాలు వెలిగించి మనకి శక్తి మేరకు ఏ నైవేద్యాలు వీలైతే ఆ నైవేద్యాలతో మనము అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. లేదు 9 రోజులు కుదరకపోతే కనీసం చివరి 3 రోజులు అంటే శ్రీరామనవమి రోజున మనము ప్రత్యేక పూజలు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా మీరందరూ చేసుకోండి ఈ పూజ. 9 రోజులు కుదరకపోయినా చివరి 3 రోజులైనా 6 రోజులైనా 5 రోజులైనా చేసుకోవచ్చు. ఈ 9 రోజులు మనం లలితాదేవిని ఆరాధించడం వలన ఇంట్లో మనకి సుఖ సంతోషాలు ధనలాభము కలుగుతాయని నమ్ముతారు. మనము మామూలుగా లలిత అమ్మవారి పూజ ప్రతి శుక్రవారము చేసుకుంటాం కదా, అదేవిధంగా ప్రతి శుక్రవారము చేసుకునే పూజ కన్నా ఇటువంటి విశేషమైన నవరాత్రులలో మనము అమ్మవారిని ఆరాధన చేయడం వలన మనకి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు. అయినా మనము పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఇవే ఉండాలి, ఇన్ని అలంకరణలు ఉండాలి, ఇన్ని దీపాలు ఉండాలి అని ఏమీ లేదు. మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఒక్క దీపం పెట్టుకుని అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టుకున్నా చాలా మంచిది. అమ్మ మనల్ని చక్కగా చూసుకుంటారు. మనకి అమ్మ ఆదిశక్తి కదా, 3 రూపాలలో ఉంటారు. మనము అమ్మకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో. మనము ఏదైనా ధార్మికంగా కోరుకుంటే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. అయితే ఈ 9 రోజులు మనం అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ముందుగా మనము గణపతి పూజతోనైతే ప్రారంభిస్తాము. గణపతికి షోడశోపచారాలు అవి చేసి మనము తర్వాత అమ్మవారికి అయితే పూజ చేస్తాము. మనము 9 రోజులు కూడా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. పొద్దున్న సాయంకాలం కూడా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి షోడశోపచారాలు పూజ చేసి లలితా సహస్రనామాలు అలాగే దుర్గా సప్తశతి, మనకి లలిత త్రిశతి ఉంటుంది, అలాగే లలిత
అష్టోత్తర శతనామావళి కూడా రోజు చదువుకొని 2 పూట్ల చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ 9 రోజులు విశేషంగా మనము అమ్మవారిని పూజ చేసుకుంటే ఆ అమ్మవారి ఆలోచనల్లోనే ఉంటాము కాబట్టి మనకి అమ్మ చల్లగా చూసుకుంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అలాగే మనకి దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే 9 రోజులు ఎంతో ఘనంగా చేస్తారు. వీలుంటే దేవాలయాలకైనా వెళ్ళొచ్చు, లేదంటే మనం ఇంట్లోనైనా సరే ఈ పూజలు అవి అమ్మవారి కోసం అయితే మనము చేసుకోవచ్చు 2 పూట్ల. మాకు సత్యసాయిబాబా మందిరం ఉంది. ఆ మందిరంలోన ప్రతిరోజు కూడా నవరాత్రి ఉత్సవాలు అయితే చేస్తారు. ఉగాది నుండి ఉదయం 10:30 నుండి నామ సంకీర్తన అవుతుంది. అలాగే ఈవినింగ్ కూడా నామ సంకీర్తన అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఆ మందిరం తాలూకా మూర్తులకి చేసే పూజ కూడా ఉంటుంది. మీకు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ కూడా ఉంటాయి. లలిత అమ్మవారి 16 శుక్రవారాల వ్రతం కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లోనైతే చూడండి. ఈ 9 రోజులు మనము లలిత అమ్మవారికి అలాగే శ్రీరాముడిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. వీటికి గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీరాముడు తల్లి గర్భములోను ఉండే చివరి 9 రోజులంట ఇవి. అందుకని ఈ గర్భ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని శ్రీరాముడిని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనము వీలైతే రామదేవుని పూజలు కూడా ఈ 9 రోజులు చేసుకుంటే విశేషమైన ఫలితం. మన ఛానల్లో రామదేవుని పూజలు, పూజా విధానము, వ్రత కథలు కూడా ఉంటాయి. అలాగే మన ఛానల్లో అన్ని పూజలకు సంబంధించిన వ్రత కథలు కూడా సులువుగా ఉంటాయి. మనందరము ఎప్పుడు సులువుగా చేసుకునే పూజలే మన ఛానల్లో ఉంటాయి. వీలుంటే ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మనకి అన్నీ కనిపిస్తాయి. తప్పకుండా మీరైతే ఇది మన ఛానల్ని అయితే పూర్తిగా చూసి ట్రై చేయండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటాను. నేనైతే మనము నిత్యము పూజ చేసుకునే పూజలే నేను చూపిస్తాను. నేను ఇంట్లో ఎలా పూజ చేసుకుంటున్నాను అవే చూపిస్తాను వీడియోస్ మీకు. అయితే ఇవే ఇలాగే చెయ్యాలి, ఇన్ని ఉండాలి, ఇన్ని గాజులు పెట్టాలి, ఎంత అలంకారం చెయ్యాలి, ఇన్ని వెండి వస్తువుల్లోనే దీపాలు పెట్టాలి అని ఏమీ ఉండదు. అమ్మ ఎప్పుడు మన మనసు చూస్తుంది. ఇది ఉగాది రోజు నేను చేసుకునే పూజ అనమాట అమ్మవారికి. నేను అమావాస్య రోజు నుండి అమ్మవారి పూజ అయితే మొదలు పెడతాను. అమ్మవారికి ప్రతి అమావాస్యకి కూడా నేను అమ్మవారి పూజ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా నేను చేసుకుంటాను. ఇది అమావాస్య ముందు చూశారు కదా, అది అమావాస్య రోజు చేశాను. అమావాస్య మరుసటి రోజు ఉగాది కనుక ఇది ఉగాది రోజు ఉగాది పచ్చడి అది పెట్టి అయితే నేను చేసుకున్నాను. అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి 2 పూటల ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించుకుంటాము. మొదట అమ్మవారికి పెట్టుకునేటప్పుడు మాత్రం గణేషునికి షోడశోపచారాల పూజ అది చేసిన తర్వాత అమ్మవారికి షోడశోపచారాల పూజ చేసి నైవేద్యాలు అవి సమర్పించి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అయితే చదువుకుంటాము. అలాగే వీలుంటే 2 పూటల దేవాలయ దర్శనం చేసుకుంటే మంచిది. మాకు దగ్గరగా సత్యసాయిబాబా మందిరం ఉంది. ఆ మందిరంలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ సత్యసాయిబాబా మందిరం తాలూకా వీడియోస్, ఆ విశేషాలు కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీరు చూడండి. అక్కడ 2 పూటల పూజలు అన్నీ జరుగుతాయి 9 రోజులు. అలాగే మనకి సంవత్సరంలోని వచ్చిన 4 నవరాత్రులు పూజలు కూడా చేసుకుంటాము మేము. అంటే ఈ పూజలు చెయ్యాలి చేయకూడదని ఏమీ కాదు. మనకి మనస్ఫూర్తిగా అమ్మని పెట్టుకొని ఒక దీపం ఏది మనకు కలిగితే అది నైవేద్యంగా పెట్టుకొని అయితే పూజలు చేసుకుంటాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా మా గ్రూపులాగా ఏర్పడి ఆ గ్రూపులోన లలితా సహస్రనామాలు అయితే చదువుకుంటాము. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మొత్తము మహిళలందరము కలిసి లలితా సహస్రనామాలు అయితే ప్రతి శుక్రవారం చదువుకుంటాము. అలాగే విశేషమైన రోజుల్లోనైతే విశేషంగా కూడా అన్ని అందరము సామూహికంగా చదువుకుంటాము. ఇంట్లో వక్రం చేసుకునే కన్నా సామూహికంగా సత్సంగంగా చేరి మనము ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా ఇంకా మనకి ఎక్కువ శక్తి, మహిమ అయితే కలుగుతుంది. ఇది మందిరములోన శ్రీరామనవమి, శ్రీరాముడు, సీత, హనుమ, లక్ష్మణుడు ఇవన్నమాట. వీటికి మందిరంలోనూ ప్రతిరోజు అయితే మేము పూజలు అవి చేస్తాము. అలాగే మీకు వీలుంటే నామరామాయణం చదువుకున్నా చాలా మంచిది. ఇప్పుడైతే నామరామాయణంలోన బాలకాండ అయితే నేను చదువుతాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ్. చండకే
किरणकुलमण्डन राम श्रीमद्दशरथनन्दन राम कौसल्या सुखवर्धन राम विश्वामित्रा प्रियघन राम घोरताटकाघातक राम मारीचादिनिपातक राम कौशिकमुख संरक्षक राम श्रीमदहल्योद्धारक राम गौतममुनि संपूजित राम सुरमुनिवरगण संस्तुत राम नाविकधावित मृदुपद राम मिथिलापुरजनमोहक राम विदेहमानसरञ्जक राम त्र्यम्बककार्मुकभञ्जक राम सीतार्पितवर विदेहमानसरञ्जक राम त्र्यम्बककार्मुकभञ्जक राम सीतार्पितवरमालिक राम कृतवैवाहिक कौतुक राम भार्गवदर्पविनाशक राम श्रीमदयोध्यापालक राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम ఇలాగైతే వసంత నవరాత్రులు మనం చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారిని పూజ చేసుకొని చివరగా మనమైతే హారతి ఇచ్చుకోవచ్చు. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ